కూడా అన్నారు, ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళకు బుద్ధి చెప్పాలి ప్రజలని నిన్న వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు. అందువల్ల అసలు ప్రజాప్రతినిధి అనేవాడు క్రిమినల్ కాకూడదు. నెంబర్ 1 వైట్ పేపర్ ఉండాలి. ఎవరి మీద కేసులు ఉంటే వాళ్ళకి ప్రజలు కూడా ఓట్లు వేయకూడదు. ఈ రౌడీ షీటర్లకి, దొంగలకి, క్రిమినల్కి ఓట్లు వేసి వాళ్ళతో మన కబ్జాలు చేసుకుని, ఆంధ్రప్రదేశ్ లో అయితే రామ్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం 9 లక్షల కంప్లైంట్లు ఉన్నాయి. 9 లక్షల కంప్లైంట్లు. 9 లక్షల కంప్లైంట్లో 6 లక్షలు ఓన్లీ రెవెన్యూ, అంటే భూములు కబ్జాలు చేయటం, దోపిడీలు చేయటం, నేరాలు చేయటం. మరి అంటే ఇలాంటి భయానకమైన పరిస్థితి రైట్ శ్రీనివాస్ గారు సమయం తక్కువ ఉంది. ఇంకోసారి మాట్లాడదాం ఆ టాపిక్, ఇంకోసారి మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు సమయం తక్కువ ఉంది, ఆయన మాట్లాడిద్దాం. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. లక్ష్మణ్ గారు, మనం ఏదైనా మాట్లాడచ్చు కానీ లేని విషయం ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు. వాసు బొమ్మారెడ్డి గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. వాళ్ళు మా పార్టీ కాదు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం? అది ఎప్పుడో అయిపోయింది. దానికి చనిపోయిన తర్వాత కూడా ఏం చేశారనేది మాట్లాడుకుంటారు. కానీ లక్ష్మణరావు గారు, మీరు వ్యక్తిగతంగా అలా తిడతారా చెప్పండి? ఒక్కటి అలా కాదండి, మీరు వ్యక్తిగతంగా ఏ నోర్ముయ్ అని మీరు కనీసం రాజకీయ విశ్లేషకులుగా ఉన్న ఆయన ఏజ్కైనా మీరు గౌరవం ఇవ్వాలి కదా. మీరు అలా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. నేను చాలా కంట్రోల్ గా, మీరు కంట్రోల్ లో మాట్లాడితేనే ఎట్టా ఉంటే, మీరు కంట్రోల్ తప్పితే ఇంకెట్టు ఉంటుందో. సరే, మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద చాలా కంట్రోల్ గానే మాట్లాడా. ఎందుకంటే వినాలి లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పలేదు అనుకుంటే ఆయన వ్యక్తిగతం చెప్తాడా చెప్పడా, చెప్పబోతే దాని పరిణామాలు అనుకుంటే వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా రాజకీయం జరుగుతుంది. ఎవరైనా రాజకీయం చేయడానికి ఉంటారు. రాజకీయం ఉన్నప్పుడు రాజకీయమే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం రాజకీయం చేయట్లేదా? ప్రతి విషయం తీసుకొచ్చి ముడిపెట్టలేదా? ఎలక్షన్ ముందు 30,000 మంది అమ్మాయిలు తప్పడిపోయినా రాజకీయం చేయలేదా? వాలంటీర్లు అందరూ కూడా వ్యభిచార కోహంలోకి ఒంటరి మహిళలు తీసుకెళ్లిపోతున్నారని పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చూసాడా? పవన్ కళ్యాణ్ సీసీ కెమెరాలు పెట్టాడా? ఎలా మాట్లాడాడా? రాజకీయం చేయలేదా? ఇప్పుడు ఒకటి ఏమండి, మీరు ఒక పార్టీకి అధికార ప్రతినిధి, వినండి, ఒక పార్టీకి అధికార ప్రతినిధి. ఇప్పుడు పక్కన ఉన్న ఇద్దరిని చూశారు కదా మీరు, వాళ్ళు ఎలా మాట్లాడారు? గౌరవనీయులు బండారు రామ్మోహన్ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు ఎలా మాట్లాడారు? మీరు కూడా ఒక హుందాగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటారు, పవన్ కళ్యాణ్ గారు అనాలి. అట్టా చేశాడా, ఇట్టా చేశాడా, మీ దానికి సింగులర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు? తప్పు కదా అది, మీకు తప్పు అనిపించట్లేదా? మీరు సింగులర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? అట్టంటాడా ఇట్టంటాడా జోకరు. మీకు తెలుసా, వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉంటే జోకర్ అని అంటాకి మీరెవరండి? జగన్మోహన్ రెడ్డి జోకర్ అని ఎవడు అనకూడదు. మీలాంటి అధికార ప్రతినిధులు జనసేనలో ఉంటే వినండి, జోకర్ అనకూడదు, తప్పండి అది. మీరు అధికార ప్రతినిధిగా ఉండి ఎదుటి నాయకుల్ని గౌరవించాలి. మీరు ఎప్పుడు గౌరవించట్లేదు, అది చాలా తప్పది. మీరు తప్పది. జోకర్ అంటే మీరు సరిపోతారా? తప్పండి. మీరు ఒక మాట వినండి, పక్కన ఇద్దరు నాయకులు ఉన్నారు, ఆయన మాట్లాడినప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడారు వాళ్ళిద్దరు రాజకీయ విశ్లేషకులు. మీరు కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా, లక్ష్మణ్ రావు గారు ఒక మాట మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. మీరు ఎలా అన్నారు స్టార్టింగ్లో, పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడుతూ మంచి పద్ధతి కాదు, ఆయన క్షమాపణ చెప్పాలి. అదే విధంగా మాట్లాడాలి. అట్టా చేశాడా, ఇట్టా చేశాడు, జోకరు, ఇలాంటి మాట్లాడుతూ గట్టిగా మళ్ళీ వాళ్ళ అభిమానులందరూ వేసుకుంటారు. మళ్ళీ ఎందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, వినండి సార్, ఆప్టాల్ 2 చోట్ల కూడా పోటీ చేసి ఓడిపోయిన ఒక కేవలం ఆప్టాల్ ఒక వ్యక్తి ఒక రాష్ట్ర సీఎంని నీ స్థాయి అంతా నీ బతుకంతా మాట్లాడినప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గౌరవం అంటే అందరూ ఆపారు కదండి. ఎవరైనా తప్పని అన్నారు, నేను కూడా ఖండించాం. ఎవరైనా కూడా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఇవ్వాలి. మరి మీ అధికార ప్రతినిధిగా మీ స్థాయి ఎంత? మీ స్థాయి ఎంత? మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని సింగిల్ వాడితో మాట్లాడతామా? ఊరుకోండి సార్, చెప్పారులే కానీ మాట్లాడమాకండి సార్. ఎందుకు అనవసరంగా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, తప్పది. మీ భవిష్యత్తుకి తప్పు అవుతుంది అది. లక్ష్మణ్ రావు గారు, మీ భవిష్యత్తుకి రాంగ్ అవుతుంది అది. మీరు పెద్దవాళ్ళని గౌరవించండి, ఎవరినైనా కూడా గౌరవించండి. మీరు గౌరవించడం నేర్చుకోవాలి. మీరు అలాంటి పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. ఎందుకు వెళ్ళి జాయిన్ అయ్యారు? ఆయన ఏదో డబ్బులు అడుగుంటారు, ఆయన ఎవరైనా ఉంటారు, బయటకు వచ్చారు. మీరు అలా మాట్లాడతారు అందరూ. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సమయం అయిపోయింది, మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి
వేల్పూరి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో భాగంగా, కోనసీమ పర్యటనలో భాగంగా రాజోలు వేదికగా చేసిన వ్యాఖ్యలైతే తెలంగాణలోని నేతల్ని గాయపరిచినాయి. ఆ మాటలకి పవన్ కళ్యాణ్ గారు తాను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో క్షమాపణ పూర్వకంగానో లేదంటే ఒక ట్విట్టర్ ద్వారానో సందేశం ఇచ్చి తాను అలా అనలేదని చెప్పుంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా చెప్పాలంటే మరి ఒక ప్రాంతం అనేది ఎప్పుడూ కూడా భావోద్వేగాలతో కూడి ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడేటప్పుడు, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ అనేది నేర్చుకోవాలి, లేదంటే పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయి. ఒక